హైవేస్ ఈరోజు మార్నింగ్ లేచి లేవగానే ఒక వార్త కంట్లో పడింది. అది చూసి నాకు అనిపించింది కదా, సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఏమి ఉండవా వీళ్ళకి అనిపించింది. వైసీపీ వాళ్ళకి, సాక్షి వాళ్ళకి ఓపెన్గా మాట్లాడినాను నేను, ఏం పర్లా, నేను క్లారిటీగానే ఉన్నాను. ప్రజా రాజధాని అంటూ అమరావతిలో క్యాపిటల్ సిటీ అంటూ దానికంటూ ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పరచుకుని దాంట్లో ప్లానింగ్ అనేది పెట్టుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆ రోజు టీడీపీలు ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అచ్చేస వాళ్ళు ఓడిపోయారు, జగన్ వచ్చాడు. అదే అమరావతిని శ్మశానం అన్నాడు, ఇది నిర్మాణాలకు పనికిరాదు అన్నాడు. తీరా ఎన్నికలు వస్తున్నాయి అనగానే మంగళగిరి నియోజకవర్గ పరిధికి వచ్చింది. అది లోకేష్ను ఓడించాలి అంటే ఇక్కడ ఓటర్లు మనోళ్ళు ఉండాలని ఎవరెవరు ఎక్కడెక్కడ పట్టకొచ్చి ప్రజా రాజధాని అంటూ సెంటు భూములు అంటే అనకూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బాత్రూమ్ అంత ఉండి దా సెంటు అంటే సిగ్గు లేదు నిజంగా. ఎవరికి లేదు, ఇంకా మీ ఛాయిస్ మీరే ఆలోచించుకోండి. సెంటు భూములు అంటే పిచ్చలకు మళ్ళీ వెళ్ళిపోయారు. అసలు ఏ అమరావతి అయితే శ్మశానం అన్నాడో అక్కడ సెంటు భూములు అంటే వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత కోర్టులు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం తిట్టుంటే ఏంద్రా బాబు ఇది అంతా అని చెప్పేసి అంటే ఆగిపోయారు. 42,000 మందికి అక్కడ సెంటు భూమి పట్టారు, 900 ఎకరాలకు పైగా. ఇది అమరావతి ప్రజా రాజధాని అన్నాడు చెప్పిన జగన్ అదేనా? ఫస్ట్ శ్మశానం అన్నాడు, ప్రజా రాజధాని మళ్ళీ వాళ్ళే అన్నారు. ఈరోజు ఓడిపోయిన తర్వాత ఛాన్స్ దొరికినప్పుడల్లా అమరావతి మునిగిపోయింది, అమరావతి కృష్ణాది మొత్తం ముంచేసింది. అరే మూర్ఖులారా, ఫోటోగ్రాఫర్లు కావచ్చు, వార్తలు రాసుకో, కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. పొలాలు రా నాయన, అవి పొలాలు, ఖాళీ ఉన్న స్థలాలు, నీళ్లు. ఇప్పుడు హైదరాబాద్, బాంబే, చెన్నై, బెంగళూరు మోకాళ్ళ తిందరైనా మనుషులే కొట్టుకుపోయి కార్లు కొట్టుకుపోతున్నాయి. అవి వర్షాలు, అవి వరదలు. నీకు నిర్మాణాలు లేనటువంటి చోట నీళ్లు కనపడవా, ఉండవా, నిలవవా? దానిని లాంగ్ షాట్లో డ్రోన్లతో ఫోటోలు తీసి అమరావతి మునిగిపోయింది, రాజధాని మునిగిపోయిందని వార్తలు ఇస్తే ఏమనాలి? అసలు మొదట శ్మశానమని దాన్ని అలా చంపేశారు. ఎన్నికలు రాబోతుండగానే ప్రజా రాజధాని చెప్పేసి అందరం పట్టుకొచ్చేసి ఏదైతే శ్మశానం అన్నాడో, ఏదైతే నిర్మాణ పనికిరాదు అన్నాడో, ఏదైతే ఈరోజు మునిగిపోయింది అన్నాడో మళ్ళీ అక్కడ 1000 మందికి పట్టారు. ఈరోజు మరలా అక్కడ నీళ్ళే లేకపోతే నార్మల్గా పొలాల్లో ఉండే నీళ్ళని చూపించి మునిగిపోయింది. అదేమంటే ఐకానిక్ టవర్స్ సంబంధించిన మొత్తం మునిగిపోయింది అంటాడు. ఐకాన్ టవర్స్ అన్న దానికి సంబంధించి మొత్తం చుట్టూ గుంతలు తీశారు. జగన్మోహన్ హయాంలో దాన్ని వదిలేశారు, దాంట్లో గుంతలకు నీళ్లు చేరే, ఆ గుంతలు మనం క్లియర్ చేశారు. ఇలా మరలా వచ్చేసి నీళ్లు పడ్డా ఒక గుంతలు నిండే, ఐకాన్ టవర్లో మునిగిపోయింది. ఇదేనండి అనేది నా బాధ అంతా, ఇదేనండి. వాళ్ళు ఇంకా ఇస్తున్నారు అంటే అటువంటి దిక్కుమాలిన వార్తలు చూసేవాళ్ళు ఉండబట్టి, నమ్మేవాళ్ళు ఉండబట్టి. అలా ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు చూస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. అటువంటి వైసీపీని ఇంకా ఎవరండి నమ్మేది పార్టీ అని, అటువంటి సాక్షిని ఇంకా ఎవరండి పేపర్ అని చెప్పేసి చదివేది? నేను కరెక్ట్గా మాట్లాడేది మీరే క్రాస్ చెక్ చేయండి. కృష్ణానది వచ్చేసి ఎక్కడ ఉంచింది, ఏం చేసింది? అరే మొన్న బుడమేర వరదలు వస్తే అది విజయవాడలో వచ్చేసి గట్టు తెగొచ్చి గండ్లు పడి అదూస్తే అమరావతి మునిగిపోయిందని చెప్పేసి వార్తలు ఇస్తారు, రాజధాని పనికిరని చెప్పేసి వార్తలు ఇస్తారు. అది ఎదవల్ల అక్కడే కదా మీరు సెంటు భూములు ఇచ్చింది, మరి ప్రజా రాజధాని అని చెప్పేసి మరి ఏం చేద్దామని, అజనా మొత్తం చంపేద్దామనా? ఇంత పాపాత్ముల్ని నాది స్వతంత్ర భారత చరిత్రలో నేనైతే చూడలే. నా వయసు 40, బట్ హిస్టరీ మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నాను కదా. అమ్మ బాబోయ్, ఇటువంటి వాళ్ళు ఎలా రాజకీయ నాయకులు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు.